హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. మహిళల టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది వాంఖడే స్టేడియంలో, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అండ్ ఇండియా పట్టు చాలా గట్టిగా బిగించింది. ఆన్ ట్రాక్ విచ్ స్పిన్నింగ్, బాల్ ఇస్ కీపింగ్ లో. అటువంటి ట్రాక్ మీద 150 పైగా లీడ్ సంపాదించుకోవడం ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇంకా పూర్తి కూడా కాలేదు ఆ ఫస్ట్ ఇన్నింగ్స్. ఇంకా 2 రోజుల టెస్ట్ మ్యాచ్ అనేది మిగిలి ఉంది. దిస్ ఈజ్ అ గ్రేట్ ఫీట్. లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇట్ వాజ్ అ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, అడిలేడ్లో జరిగింది. ఆ మ్యాచ్ నేను కామెంటరీ చెప్పా. అండ్ వర్షం కారణంగా ఆ మ్యాచ్ ముందుకెళ్ళలేదు. ఇండియా డ్రాతోనే సరిపెట్టుకుంది ఆ మ్యాచ్. దేవర్ ఇన్ డామినేటింగ్ పొజిషన్. ఇంగ్లాండ్తో లాస్ట్ మ్యాచ్ మనం గెలిచాం. అంతకుముందు ఆడిన ఇంగ్లాండ్తో లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ సేవ్ చేసుకున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే వి సేవ్ వన్ మ్యాచ్. ఒక మ్యాచ్ గెలవలేకపోయాం వర్షం కారణంగా. ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ మీద అద్భుతమైన విక్టరీ, భారీ భారీ విక్టరీ. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా మీద కూడా విక్టరీ దిశగానే అడుగులు పడుతున్నాయి టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో, విచ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ సైన్. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అనేది మహిళలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్తా. రిచా ఘోష్ ఎవరైతే వికెట్ కీపర్గా ఆడుతుంటుంది ఇండియన్ మహిళలకి, ఇవాళ అఫ్ కోర్స్ తను వికెట్ కీపర్గా ఈ టెస్ట్ మ్యాచ్లో రాలేదు. యస్తికా బాటే వాజ్ వికెట్ కీపర్. రిచా ఘోష్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో, లెగ్ గలీలో ఫీల్డింగ్ చేస్తూ ఉంటుంది. తను ఆడిన మొట్టమొదటి డేస్ గేమ్ ఇది. అంటే మన డొమెస్టిక్ క్రికెట్లో డేస్ గేమ్ అంటూ ఉంటారు, 3 డే గేమ్, 4 డే గేమ్, ఇలా డేస్ గేమ్ ఉంటుంటుంది. కాబట్టి తను ఆడిన మొట్టమొదటి రెడ్ బాల్ డేస్ గేమ్ వాజ్ దిస్. అలా అంత తక్కువ రీతిలో ఇండియాలో టెస్ట్ మ్యాచ్ గురించి కానీ రెడ్ బాల్ క్రికెట్ కానీ ఉంది. బట్ విత్ బ్యాక్ టు బ్యాక్ 2 విక్టరీస్, యాషెస్ మహిళలను అంత గర్వంగా చెప్పుకునే 2 జట్లని ఇండియా ఓడించింది అంటే యూ కెన్ లుక్ హౌ ఫార్ ఇండియా కెన్ గో ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఇండియా సౌత్ ఆఫ్రికాను కూడా ఓడించింది. అండ్ దే ఆర్ డూయింగ్ ట్రెమెండస్లీ వెల్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఇండియా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకున్న ఫిజికల్ పారామీటర్స్ కానివ్వండి, వాళ్ళు ఆడే విధానం కానివ్వండి, టెస్ట్ మ్యాచ్కి చాలా అద్భుతంగా సరిపోతున్నారు. అండ్ ఇంకొకసారి రుజువైంది. నిన్న జరిగిన డే 1లో మీరు మాట్లాడుకుంటే కనుక రన్అట్తో వాళ్ళ వికెట్ల పతనం అనేది ప్రారంభమైంది. బట్ ఎలిస్ పెరీకి వేసిన పూజా వస్త్రకర్ డెలివరీ, వాబుల్ డెలివరీ పడిన తర్వాత లోపలికి కట్టయింది. సూపర్ బాల్ టు గెటర్ వికెట్, క్లీన్ బౌల్డ్. ఆ తర్వాత పార్ట్నర్షిప్లు నడుస్తూ వచ్చినా కూడా వికెట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వస్తూనే వచ్చాయి. స్నేహ రాణా తీసింది, పూజా వస్త్రకర్ తీసింది, దీప్తి శర్మ తీసింది. వికెట్లు పడుతూనే వచ్చాయి. ఎస్, వాళ్ళు కాస్త 50 రన్లు ఎక్స్ట్రానే కొట్టారు, కాదనట్లేదు. బికాస్ దే హ్యావ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్. ఆస్ట్రేలియా నెంబర్ 10, నెంబర్ 11 కూడా బ్యాటింగ్ ఆడగలరు వాళ్ళు. సో అందుకే అంతటి స్కోర్ అనేది వెళ్ళింది. 220 దాకా వాళ్ళు స్కోర్ కొట్టగలిగారు. ఐడియలీ 180 దగ్గర వాళ్ళని కట్టడి చేసి ఉండాల్సింది, ఆల్అౌట్ చేసేసి ఉండాల్సింది. బట్ ఆ తర్వాత ఇన్ రెస్పాన్స్ ఇండియా ఆడిన విధానం చాలా బాగుంది. ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కూడా ఇండియా 4.5 runs per overతో వెళ్ళారు రన్ రేట్. అండ్ నిన్న ఈవినింగ్ సెషన్లో చూసుకుంటే కనుక ఇండియా ఆల్మోస్ట్ డిడ్ ది సేమ్ థింగ్. అండ్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ ఏమి ఆషామాషి బౌలింగ్ అటాక్ కాదు. వాళ్ళ దగ్గర అద్భుతమైన బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ తాలియా మగ్రాత్ దగ్గర నుంచి నెంబర్ 11 దాకా ప్రతి ఒక్కరు బౌలింగ్ వేయగలరు. అండ్ అందులో మీకు యాలనా కింగ్ కానివ్వండి, ఆస్టన్ గార్డనర్ కానివ్వండి, గార్త్ కానివ్వండి, వేరే లెవెల్లో బౌలింగ్ వేసే ఆప్షన్స్ వాళ్ళ దగ్గర. అలాంటి ఒక బౌలింగ్ అటాక్ మీద ఇండియా గోయింగ్ అట్ దట్ రేట్. షఫాలి అండ్ స్మృతి ఇద్దరు బాగా ఆడటం. షఫాలి అవుట్ అయిపోయి స్నేహ రాణా నైట్ వాచ్ ఉమెన్ లాగా వచ్చింది. సో దట్ మిగతా వికెట్లు పడకుండా ఉండాలని వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా బాగుంది. బట్ ఆస్ట్రేలియా బీయింగ్ ఆస్ట్రేలియా ఇవాళ స్టార్ట్ నుంచి రన్స్ బాగా కట్టడి చేశారు. ఫస్ట్ 2 సెషన్స్లో వాళ్ళు ఇచ్చిన రన్ రేట్, ఇండియా సాధించిన రన్ రేట్ చూసుకుంటే కనుక ఇట్ ఇస్ 2.88. ఆ లెవెల్లో దేవర్ ఏబుల్ టు కంట్రోల్ థింగ్స్. దాదాపుగా 57-56 ఓవర్లు వేశారు. కేవలం 2.88 పరుగుల ఒక ఎకానమీతో వాళ్ళు బౌలింగ్ చేశారు. అండ్ అందులోనూ ఫస్ట్ సెషన్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక స్నేహరాణా వికెట్ వచ్చింది. ఆ తర్వాత మీకు మళ్ళీ స్మృతి మందన వికెట్ వచ్చింది. దాని తర్వాత స్మృతి మందన అన్ఫార్చునేట్ రన్అట్, అది షీ వాజ్ నాట్ రెడీ ఫర్ ద కాల్. ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండింది రిచా ఘోష్తో. అండ్ దెన్ అక్కడ రన్అట్ అయిపోవడం అనేది చూసాం. అలా జరగకుండా ఉంటుంటే బాగుంది. ఇండియన్ రన్అట్ అయిపోయిన తర్వాత కూడా ఏం పర్లేదు, నువ్వు బాగా నీ డెబ్యూ అని చెప్పింది. బట్ షీ ప్లేడ్ ఫెంటాస్టిక్ నాక్. ఆ 70 odd runs, ఒక 100 వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. కన్సిక్యూటివ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్లో సెంచరీ సాధించే మహిళగా మళ్ళీ ఇంకొక రికార్డ్ వచ్చేది. బట్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. కానీ బాగా ఆడింది, ఇండియాకి మంచి స్టార్ట్ ఇచ్చింది. అండ్ దెన్ రిచా ఘోష్, జెమీ రోడ్రిగ్స్ మధ్య కూడా అద్భుతమైన పార్ట్నర్షిప్. ఇద్దరు కూడా 50 దాటారు. తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, యాక్సలరేట్ చేయండి ఇంకా. 30 runs లీడ్ దగ్గర నుంచి మీరు కుమ్మేయండి ఇంకా. తర్వాత టక్క 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 రన్లు రావాలి. మా అయితే వాళ్ళు ఇవాళ రాత్రికే బ్యాటింగ్కి తింపాలి అని ఒక మెసేజ్ వెళ్ళింది. ఆ ప్రాసెస్లో 4 వికెట్లు పడ్డాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఒక రీబిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే జమీ అద్భుతమైన షాట్, ఎక్స్ట్రా కవర్ మీద నుంచి ఆడదాం అనుకుంది, కుదరలేదు. బాడీ వెయిట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగల, దానివల్ల ఎలివేషన్ రాలా. ఎక్స్ట్రా కవర్ క్యాచ్ అవుట్ అయిపోయింది. రిచా ఘోష్ పుల్ షాట్ ఆడిపోయింది, అక్కడ అవుట్ అయిపోయింది. రిచా ఘోష్ కొన్ని లైఫ్ లైన్స్ వచ్చాయి. వాళ్ళ ఫీల్డింగ్ ఏం పెద్దగా గ్రేట్గా లేదు. తాలియా మగ్రా 2 బౌండరీలు వదిలింది. ఎలిస్ పెరీ ఒక క్యాచ్ వదిలింది.
తర్వాత మళ్ళీ ఒక క్యాచ్ ఫాలింగ్ షార్ట్ ఓవర్. సో ఇలాంటి కొన్ని ఫీల్డింగ్ ల్యాప్సెస్ కనిపించాయి వాళ్ళ దగ్గర. బట్ ఆ వికెట్ పడడం, దాని తర్వాత మళ్ళీ హర్మన్ ప్రీత్ కౌర్ బాల్ అసలు లేవని కూడా లేవాలి, అలా గ్రౌండ్ నుంచి వెళ్ళి ఎల్బిడబ్ల్యూ అంపైర్ స్కోర్ అన్ఫార్చునేట్ అగైన్ ఫర్ హర్. మోస్ట్ అన్ఫార్చునేట్ వేస్లో అవుట్ అవుతూ ఉంటుంది హర్మన్ ప్రీత్ కౌర్. ఈసారి కూడా బాల్ బాగానే తిరిగింది, నార్మల్లీ యూ డోంట్ గివ్ ఇట్ అవుట్. కాకపోతే ఆ డెసిషన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంపైర్కి తన లెగ్ స్టంప్ కనిపించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఆ లెగ్ స్టంప్ కనిపించకుండా ఉండుంటే కనుక అంపైర్ వుడెంట్ హావ్ గివెన్ దట్ అవుట్. లెగ్ స్టంప్ కనిపించింది కాబట్టి బాల్ లెగ్ స్టంప్కి తగులుతుందని చెప్పేసి అవుట్ ఇవ్వడం జరిగింది. అంపైర్స్ కాల్ కూడా రావడం అయింది. దాంతో హర్మన్ ప్రీత్ అవుట్ అయింది, అస్తికా పాటే స్వీప్ షాట్ ఆడమైంది, తను అవుట్ అయింది. ఇలా వికెట్లు పడిపోతున్నాయంటే జమీ వికెట్ పడేసరికి 7 వికెట్స్ పడ్డాయి. లీడ్ అనేది తక్కువగానే ఉంది. సో ఇలా వీళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియాకి ఒక కంబ్యాక్ ఏమైనా చేస్తున్నారా అనుకుంటున్న టైంలో వికెట్ యాక్చువల్గా చాలా లోగా అవుతుంది, షార్ప్ టర్న్ కూడా లభిస్తోంది. ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ ఇండియన్ స్పిన్నర్స్ కన్నా ఎక్కువ పేస్తో వేశారు, దాంతో వాళ్ళకి కొంచెం బౌన్స్ కూడా లభించిన సందర్భాలు ఉన్నాయి. ఇండియన్ స్పిన్నర్ ఏమాత్రం బౌన్స్ లభించలేదు, ఎందుకంటే ట్రజెక్టరీలో ఎక్కడ ఫ్లైట్ చేసింది లేదు. బాల్ చాలా మటుకు లెదర్ మీద పడింది. ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళు సీమ్ మీద ల్యాండ్ అయ్యి బాల్ బౌన్స్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా లెదర్ మీద ఎప్పుడైతే బాల్ పడిందో బౌన్స్ అవ్వాలి. సో యాస్టన్ గార్డర్ అక్కడ అద్భుతమైన రీతిలో వికెట్ తీసింది యాష్ గార్డర్. ఆ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా అందరూ బాగా, అలనా కింగ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి కట్టెట్ చేయగలిగారు. అక్కడ ఒక రిజరక్షన్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ కావాలి, జాగ్రత్తగా ఆడగలిగే ఒక పార్ట్నర్షిప్ రావాలి. ఇదే దీప్తి శర్మ, పూజా వస్త్కర్ ఇంగ్లాండ్ మ్యాచ్ మీద కూడా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇక్కడ కూడా 100కి పైన పార్ట్నర్షిప్ని తీసుకొచ్చారు. 48 బాల్ ఆడి దీప్తి శర్మ వాజ్ ఎట్ 7. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే షీ గాట్ టు 70. పూజా వస్త్కర్ కూడా అద్భుతమైన రీతిలో పార్ట్నర్షిప్కి తన వంతు సాయం తన చేసింది. అండ్ దీంతో లీడ్ ఇస్ నో 150, 150 పైన లీడ్ ఉంది. 2 రోజులు సమయం ఉంది. అన్ప్లేయబుల్ అని చెప్పలేం కానీ ఇట్ ఇస్ డిఫికల్ట్. ఎస్పెషల్లీ ఇండియా దగ్గర స్నేహ రాణాని తీసుకున్నా, రాజేశ్వరి గైక్వాడ్ని తీసుకున్నా, దీప్తి శర్మని తీసుకున్నా, హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బౌలింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వికెట్లో న్యూ బాల్తో రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ అలాగే పూజా వస్త్కర్ సీమ్ మీద బాల్ ల్యాండ్ ఏంటంటే ఏమవుతుందో తెలియదు. న్యూ బాల్ డైరెక్ట్గా స్పిన్నర్స్కి ఇచ్చారని నేనైతే ఆశ్చర్యపోను. సో ఆస్ట్రేలియా కంబ్యాక్ చేయడం చాలా కష్టం. ఇండియా టాక్టిక్ ఎలా ఉండబోతుంది? ఇమీడియట్గా వాళ్ళని రమ్మని బ్యాటింగ్ ఆహ్వానించేస్తారా, ఎలాగైతే వాళ్ళు చేశారు ఇంగ్లాండ్కి ఎలాగైతే చేశారో, లేదా దీప్తి 70 దగ్గర ఆడుతుంది కాబట్టి ఒక 1 hour ఇచ్చి గో ఫర్ ఇట్ అని చెప్తారు. సెంచరీ సాధించుకో, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు అరుదుగా ఉన్నాయి, వి స్టిల్ హ్యావ్ టైం. వాళ్ళు సెంచరీ సాధించిన జస్ట్ 1 hourకి లెటెస్ట్ 15 hours అయిపోయినా రోజుకి 100 ఓవర్లు వేయాలి. 100 కాకపోయినా 90 వేసుకొని మాట్లాడినా కూడా ఇక్కడ వాళ్ళకి ఒక 70 ఓవర్లు, 72, 73 ఓవర్లు ఉంటాయి. ఆ నెక్స్ట్ డే కూడా వాళ్ళ దగ్గర ఓవర్లు ఉంటాయి. అంత రీతిలో అంత ఫాస్ట్గా వాళ్ళైతే ఏమీ స్కోర్ చేయలేరు. ఒక గంట ఆడామంటే కనుక ఈజీగా ఒక 30-40 రన్లు ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. దాంతో ఒక 200 దాకా లీడ్ ఇచ్చి వాళ్ళతో బ్యాటింగ్ చేసామంటే వాళ్ళు ఇన్నింగ్స్ డిఫీట్ కాపాడుకోవడానికి ఆలోచిస్తారు, కానీ వాళ్ళు మళ్ళీ టార్గెట్ సెట్ చేసి మనల్ని ఎలాగో దింపరు అనే ఆలోచనలోకి వెళ్తారు. ఐ థింక్ దట్ షుడ్ బి ది ఐడియల్ కేస్. లేదంటే కనుక ఇమీడియట్గా బ్యాటింగ్ కూడా పిలిచేయచ్చు వాళ్ళని. బట్ 70 దగ్గర బ్యాటింగ్ చేస్తుంది, టెస్ట్ మ్యాచ్ అరుదు కాబట్టి ఆ కాల్ తీసుకున్నా కూడా పర్వాలేదు. అండ్ ఫస్ట్ సెషన్ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, అడ్వాంటేజ్ తీసుకోవాలన్న మాట ఎంతైతే వాస్తవమో, పిచ్లో టూ మచ్ ఆఫ్ స్పిన్ ఉన్న మాట కూడా గ్రహించడం ఇంపార్టెంట్. సో ఎప్పుడు వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చినా కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో ఇంకొంచెం డ్రై అవుట్ అవుతే కనుక ఇంకా టర్న్ ఉంటుంది అని భావించారంటే ఇండియా విల్ ప్లే అలాంగ్, కొంచెం గట్టిగానే ఆడతారు, ఇంకొంచెం సేపు ఆడతారు. సెకండ్ సెషన్ నుంచి వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ ఆస్ట్రేలియా విల్ ఫైండ్ ఇట్ టఫ్ టు మేక్ ఎ కమ్బ్యాక్. 450 ఈసారి కూడా ఇన్నింగ్స్లో కూడా ఉన్నాయి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నా కూడా అంతటి స్కోర్ కొట్టారు, 400 దాకా కొట్టారు. ఎవరు కూడా సెంచరీ కొట్టలేదు. ఈసారి కూడా 400 దాకా వెళ్తుంది, 450 ఉన్నాయి. సో లెట్ us see how Indian women హ్యాండిల్ థింగ్స్. బట్ ఆస్ట్రేలియాను ఓడించడం, ఇంగ్లాండ్ ఓడించడం, బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ మ్యాచ్లు ఇండియా గెలవడంతో కొన్ని అద్భుతమైన ప్రాస్పెక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఒక మిథాలీ షార్లెట్ ఎడ్వర్డ్ సిరీస్ అని ఇండియా ఇంగ్లాండ్ మధ్య బయోలాటరల్ సిరీస్ పెట్టుకోవచ్చు. జులన్ గోస్వామి మెగ్లానింగ్ మధ్య జులన్ గోస్వామి ల్యాండింగ్ సిరీస్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. సో ఇలాంటివి బాగుంటాయి పెడితే కనుక. లెట్స్ సీ ఇఫ్ థింగ్స్ గెట్ దేర్.